నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్ అప్డేట్స్ చూస్తే, క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయన్నారు మాజీ సీఎం జగన్. కరుణ, ప్రేమ, త్యాగం ఇవన్నీ క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని జగన్ తన సందేశంలో వివరించారు. కడప జిల్లా పులివెందులలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పులివెందుల సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు. వేడుకలకు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి హాజరయ్యారు. ఈ క్రిస్మస్ వేళ హృదయాన్ని తెరుస్తాం, క్రీస్తును ఆహ్వానిద్దాం, ఆయన రక్షణను అనుభవిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆశీర్వదించండి. ప్రముఖులుగాను గొడవలన్నీ పక్కన పెట్టి చాలా రోజుల తర్వాత తల్లి కొడుకులు కలవడంతో రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. జగన్, విజయమ్మ కలిసి క్రిస్మస్ సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకచోట చేరి సందడి చేశారు. అలాగే ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ప్రార్థనలు నిర్వహించారు. అందరూ కలిసి వేడుకగా పండగ చేసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. ఈ క్రిస్మస్ వేళ హృదయాన్ని తెరుస్తాం, క్రీస్తును ఆహ్వానిద్దాం, ఆయన రక్షణను అనుభవిద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక.